హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవులలో పోషణ అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us కమ్ టు ద టాపిక్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవులలో పోషణ విధానం. The alimentary canal is basically a long tube extending from the mouth to the anus. హ్యూమన్ బీయింగ్స్లో ఎలిమెంటరీ కెనాల్ జీర్ణనాళం అనేది మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్ వరకు ఉన్నటువంటి పొడగాటి గొట్టం లాంటి నిర్మాణం. ఇన్ ఫిగర్ 5.6 వీ కెన్ సీ దట్ ద ట్యూబ్ హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్. మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్టయితే అందులో డిఫరెంట్ పార్ట్స్ కనపడతాయి. వేరియస్ రీజన్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అందులో కొన్ని రీజన్స్ స్పెషల్ ఫంక్షన్స్ను కూడా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. నౌ లుక్ అట్ సీ దట్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఇలా చూడండి, ఇక్కడ మౌత్ నుండి యానస్ వరకు ఉన్నటువంటి ఈ పొడగాటి గొట్టం లాంటి నిర్మాణాన్ని మనము డైజెస్టివ్ ట్రాక్ట్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ జీర్ణనాళము అంటాం. ఇందులో డిఫరెంట్ పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ డిఫరెంట్ పార్ట్స్లో కూడా కొన్ని స్పెషలైజ్డ్ ఫంక్షన్ చేయడానికి అనుగుణంగా ఈ పార్ట్స్ అన్నీ కూడా మాడిఫికేషన్ అవ్వడం మనం గమనించవచ్చు. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వన్స్ ఇట్ ఎంటర్స్ అవర్ బాడీ? మన బాడీలోకి వన్స్ ఫుడ్ ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? వీ షాల్ డిస్కస్ దిస్ ప్రాసెస్ హియర్. సో మన బాడీలోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనే ప్రాసెస్ గురించి మనము డిస్కస్ చేద్దాం. వీ ఈట్ వేరియస్ టైప్ ఆఫ్ ఫుడ్ విచ్ హ్యాస్ టు పాస్ త్రూ ద సేమ్ డైజెస్టివ్ ట్రాక్ట్. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ తింటూ ఉంటాం, రైట్? సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? దీస్ ఆల్ ఆర్ ఎంటర్ ఇన్ టు ద సేమ్ డైజెస్టివ్ ట్రాక్ట్. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నా అవి సేమ్ డైజెస్టివ్ ట్రాక్ట్లకే వెళ్ళడం జరుగుతుంది. నేచురల్లీ ద ఫుడ్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్ టు జనరేట్ పార్టికల్స్ విచ్ ఆర్ స్మాల్ అండ్ ఆఫ్ ద సేమ్ టెక్స్చర్. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కానీ మన డైజెస్టివ్ సిస్టంలో అది ప్రాసెస్ అయ్యి చిన్న ముక్కలుగా చిన్న పార్టికల్గా ఒకే విధమైన మెటీరియల్గా మారిపోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ అచీవ్డ్ బై క్రషింగ్ ద ఫుడ్ విత్ అవర్ టీత్స్. సో ఈ చిన్న ముక్కలుగా చేసేటటువంటి ప్రాసెస్లో మన టీత్స్ కూడా హెల్ప్ చేస్తాయి. సిన్స్ ద లైనింగ్ ఆఫ్ ద కెనాల్ ఈజ్ సాఫ్ట్ ద ఫుడ్ ఈజ్ ఆల్సో వెట్టెడ్ టు మేక్ ఇట్ పాసెస్ స్మూత్. సో ఎప్పుడైతే మన డైజెస్టివ్ కెనాల్ సాఫ్ట్గా ఉంటుందో మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్ కూడా తేమగా తడిగా ఉంటుంది. అదేవిధంగా ఈ తడిగా ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ సాఫ్ట్గా ఉన్నటువంటి డైజెస్టివ్ ట్రాక్ట్లో స్మూత్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. వెన్ వీ ఈట్ సంథింగ్ వీ లైక్ అవర్ మౌత్ వాటర్స్. మనం కొన్నిసార్లు ఏదైనా మనకు ఇష్టమైనటువంటి ఫుడ్ మెటీరియల్ గురించి తెలుసుకోగానే మన నోట్లో నీళ్ళు ఊరడం మనం గమనించవచ్చు, రైట్? సో దిస్ ఈజ్ ఓన్లీ వాటర్? నో, దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ వాటర్ బట్ ఏ ఫ్లూయిడ్ కాల్డ్ saliva secreted by the salivary glands. సో ఇది ఓన్లీ వాటర్ కాదు, సెలైవరీ గ్లాండ్స్ నుంచి సెక్రీట్ అయినటువంటి ఫ్లూయిడ్. సో సెలైవరీ గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి ఈ ఫ్లూయిడ్నే మనము సెలైవా అంటాము. ఇది వాటర్ కాదు, ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ వీ ఇంజెస్ట్ ఈజ్ ఇట్స్ కాంప్లెక్స్ నేచర్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్ తీసుకుంటే అది ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ ఇన్ కాంప్లెక్స్ నేచర్. అంటే దీంట్లో అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ టు బి అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఇట్ హ్యాస్ టు బి బ్రోకన్ ఇన్ టు స్మాలర్ మాలిక్యూల్స్. సో ఈ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ ఏంటి? డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో ఇలా మనకు డైజెస్టివ్ సిస్టంలో ఈ అబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ ద్వారా మన బ్లడ్లోకి ఈ న్యూట్రియంట్స్ అంతా వెళ్ళాలి అంటే ఇవి ఏమవ్వాలి? ఖచ్చితంగా చిన్న మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వడం జరగాలి. దిస్ ఈజ్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బయలాజికల్ కెటలిస్ట్ కాల్డ్ ఎంజైమ్స్. సో ఈ కాంప్లెక్స్ మెటీరియల్స్ అన్నీ కూడా సింపుల్గా అవ్వాలి అంటే మనకి ఏంటి? ఈ బయలాజికల్ క్యాటలిస్ట్ అంటే ఎంజైమ్స్ అనేటటువంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అనేటటువంటి సబ్స్టెన్సెస్ కాంప్లెక్స్ మెటీరియల్స్ని సింపుల్గా కన్వర్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ద saliva contains an enzyme called salivary amylase that breaks down starch which is a complex molecule to give simple sugar. సో మనకు సెలైవాలో తీసుకున్నట్టయితే సెలైవాలో కూడా మనకు ఒక ఎంజైమ్ ఉంటుంది.
దాన్నే మనం సెలైవరీ అమైలేజ్ అంటాం. ఈ సెలైవరీ అమైలేజ్ ఏం చేస్తుందంటే ఫుడ్ మెటీరియల్లో ఉన్నటువంటి స్టార్చ్ అంతా కూడా సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెలైవరీ అమైలేజ్ యొక్క రోల్ ఫుడ్ మెటీరియల్ పైన ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నౌ లెట్ us come to that activity 5.3. Take 1 ml starch solution in 2 test tubes, test tube A and test tube B. మనం ఈ యాక్టివిటీ కోసం 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి, టెస్ట్ ట్యూబ్ A అండ్ టెస్ట్ ట్యూబ్ B. ఇందులో 1 ml స్టార్చ్ సొల్యూషన్ని తీసుకోవాలి. యాడ్ 1 ml saliva to test tube A and leave both the test tubes undisturbed for 20 to 30 minutes. మనం ఈ 2 టెస్ట్ ట్యూబ్స్లో టెస్ట్ ట్యూబ్ ఏలో ఈ స్టార్చ్ సొల్యూషన్కి 1 ml ఆఫ్ సెలైవాను యాడ్ చేయాలి. టెస్ట్ ట్యూబ్ బిలో ఎలాంటి సెలైవాను యాడ్ చేయకూడదు. 2 టెస్ట్ ట్యూబ్స్ని కూడా 20 to 30 minutes డిస్టర్బ్ చేయకుండా ఒక చోట ఉంచాలి. నౌ యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ టు ద టెస్ట్ ట్యూబ్స్. సో మనం ఈ టెస్ట్ ట్యూబ్స్కి 2-3 చుక్కల డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డూ యూ అబ్జర్వ్ ఏ కలర్ చేంజ్? మనం ఈ 2 టెస్ట్ ట్యూబ్స్లో ఏ టెస్ట్ ట్యూబ్లో కలర్ చేంజ్ అవుతుంది? ఎందుకు కలర్ చేంజ్ అవుతుంది? వెన్ ఎవర్ ద అయోడిన్ రియాక్ట్ విత్ స్టార్చ్ దే ప్రొడ్యూస్ బ్లూ కలర్. సో ఎప్పుడైతే అయోడిన్ సొల్యూషన్ స్టార్చ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు బ్లూ కలర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 2 టెస్ట్ ట్యూబ్స్లో ఏ టెస్ట్ ట్యూబ్లో మనకు కలర్ వస్తుంది, ఏ టెస్ట్ ట్యూబ్లో కలర్ రాదు? టెస్ట్ ట్యూబ్ ఏలో నో కలర్, కలర్ ఎలాంటి కలరు రాదు. టెస్ట్ ట్యూబ్ బిలో మాత్రమే బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు టెస్ట్ ట్యూబ్ బిలో మాత్రమే బ్లూ కలర్ వచ్చింది? టెస్ట్ ట్యూబ్ ఏలో ఏం జరిగింది? వాట్ డస్ దిస్ ఇండికేట్ అబౌట్ ద ప్రజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ 2 టెస్ట్ ట్యూబ్స్? సో ఇలా మనం టెస్ట్ ట్యూబ్ ఏ తీసుకున్నట్టయితే ఇందులో స్టార్చ్ సొల్యూషన్ ఉంది, దానికి మనం సెలైవా యాడ్ చేసినట్టయితే ఈ సెలైవాలో ఉన్నటువంటి సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైము ఈ స్టార్చ్ని చిన్న చిన్న ముక్కలుగా డిగ్రేడ్ చేసి వాటిని సింపుల్ షుగర్స్ అంటే మాల్టోజ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ ట్యూబ్ బిలో చూసినట్టయితే ఈ స్టార్చ్ అనేది అలానే ఉంది, ఎలాంటి చేంజ్ జరగలేదు. సో కాబట్టి టెస్ట్ ట్యూబ్ బిలో బ్లూ కలర్ వచ్చింది, టెస్ట్ ట్యూబ్ ఏలో బ్లూ కలర్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ స్టార్చ్ లేదు, స్టార్చ్ డిగ్రేడ్ అయిపోయి మాల్టోజ్ లాగా మారిపోవడం జరిగింది. వాట్ డస్ దిస్ టెల్స్ అస్ అబౌట్ ద యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ స్టార్చ్? ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి మనకి ఏమర్థమైంది? సో మనం ఎప్పుడైతే సెలైవా యాడ్ చేసామో అప్పుడు స్టార్చ్ ఏమైంది? స్టార్చ్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోయి సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మన మౌత్లో కూడా ఈ సెలైవా అనేది మనం తినేటటువంటి ఫుడ్ మెటీరియల్స్తో మిక్స్ అవ్వడం వల్ల మన ఫుడ్ మెటీరియల్లో ఉన్నటువంటి స్టార్చ్ అంతా కూడా సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. The food is mixed thoroughly with saliva and moved around the mouth while chewing by the muscular tongue. సో ఇలా మనకు సెలైవరీ అమైలేజ్ ఏం చేస్తుంది? సెలైవరీ అమైలేజ్ ఫుడ్లో ఉన్నటువంటి స్టార్చ్ అంతా కూడా సింపుల్ షుగర్గా మారుస్తుంది. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్ని సింపుల్గా మారిపోతాయి. దాంతోపాటుగా ద ఫుడ్ ఈజ్ మిక్స్డ్ థరోలీ విత్ సెలైవా అండ్ మూవ్డ్ అరౌండ్ ద మౌత్ వైల్ చీవింగ్ బై ద మస్కులర్ టంగ్. సో ఈ టంగ్ సహాయంతో మనం తీసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా సెలైవాతో మిక్స్ అయ్యి ఇంకా ప్రాపర్గా మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ నెసెసరీ టు మూవ్ ద ఫుడ్ ఇన్ ఏ రెగ్యులేటెడ్ మేనర్ అలాంగ్ ద డైజెస్టివ్ ట్యూబ్ సో దట్ ఇట్ కెన్ బి ప్రాసెస్డ్ ప్రాపర్లీ ఇన్ ఈచ్ పార్ట్. సో ఇలా మనకు ఫుడ్ మెటీరియల్స్ అనేవి మన డైజెస్టివ్ సిస్టంలో ఒక రెగ్యులేటెడ్ మేనర్లో కొద్దిగా వెళ్ళాలి. ఎందుకు అలా కొద్దిగా వెళ్ళాలి? దట్ కెన్ బి ప్రాసెస్డ్ ప్రాపర్లీ, అంటే ప్రాపర్గా మనకు డైజెస్ట్ అవ్వాలంటే కొద్దిగా స్లోగా మన డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ మెటీరియల్ అనేది మూవ్ అవ్వాలి. ద లైనింగ్ ఆఫ్ కెనాల్ హ్యాస్ మజిల్స్ దట్ కాంట్రాక్ట్ రిథమికలీ ఇన్ ఆర్డర్ టు పుష్ ద ఫుడ్ ఫార్వర్డ్. దీస్ పెరిస్టాలిక్ మూమెంట్స్ అకర్ ఆల్ అలాంగ్ ద గట్. సో ఈ విధంగా ఫుడ్ మెటీరియల్స్ అంతా ఒకేసారి వెళ్లకుండా కొద్దిగా ఫుడ్ డైజెస్టివ్ ట్రాక్లో మూవ్ అవ్వడానికి హెల్ప్ చేసేటటువంటి కొన్ని కండరాలు ఉంటాయి. అవి రిథమికల్లీ అంటే ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ఈ కండరాలన్నీ కూడా కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరగడం వల్ల ఫుడ్ మెటీరియల్ స్లోగా డైజెస్టివ్ ట్రాక్లో ముందుకు కదలడం జరుగుతుంది. ఈ మూమెంట్స్నే మనము పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటాము. ఏమంటాము? పెరిస్టాలిక్ మూమెంట్స్. సో ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ వల్ల ఫుడ్ మెటీరియల్స్ అనేవి
డైజెస్టివ్ సిస్టంలో స్లోగా వేవ్ లైక్ మోషన్లో స్లోగా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ ద మౌత్ ద ఫుడ్ ఈస్ టేకెన్ టు ద స్టమక్ త్రూ ద ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫాగస్. సో మనకు మౌత్లో చిన్న చిన్నగా ముక్కలుగా అయిపోయినటువంటి ఫుడ్ మెటీరియల్, సెలైవాతో మిక్స్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ అంతా కూడా మనకు స్టమక్కు రావడం జరుగుతుంది. సో ఈ మౌత్కి స్టమక్కి మధ్యలో ఉన్నటువంటి ఈ పార్ట్నే మనము ఏసోఫాగస్ లేదా ఫుడ్ పైప్ అని చెప్పడం జరుగుతుంది. సో ఫుడ్ పైప్ ద్వారా మౌత్లో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ అంతా కొద్దిగా పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా స్టమక్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద స్టమక్ ఈజ్ ఎ లార్జ్ ఆర్గాన్ విచ్ ఎక్స్పాండ్స్ వెన్ ఫుడ్ ఎంటర్స్ ఇట్. సో ఈ స్టమక్ అనేది ఒక లార్జ్ ఆర్గాన్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ స్టమక్లోకి వస్తుందో అది కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది, అంటే కొద్దిగా పెద్దగా అవ్వడం జరుగుతుంది. ద మస్కులర్ వాల్స్ ఆఫ్ ద స్టమక్ హెల్ప్ ఇన్ మిక్సింగ్ ద ఫుడ్ థరోలీ విత్ మోర్ డైజెస్టివ్ జ్యూసెస్. ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ స్టమక్లోకి వస్తుందో ఈ స్టమక్లో ఉన్నటువంటి మజిల్స్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ జరగడం వల్ల ఫుడ్ అంతా కూడా ప్రాపర్గా మిక్స్ అవ్వడం జరుగుతుంది. ద డైజెషన్ ఇన్ స్టమక్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్. సో ఇలా స్టమక్ వాల్స్లో ఉన్నటువంటి డైజెస్టివ్ గ్లాండ్స్ నుంచి కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ స్టమక్లోకి సెక్రీట్ అవ్వడం వల్ల స్టమక్లో ఫుడ్ అంతా కూడా డైజెషన్ అవ్వడం జరుగుతుంది. దిస్ రిలీజెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఏ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్ కాల్డ్ పెప్సిన్ అండ్ మ్యూకస్. సో ఈ వాల్స్లో ఉన్నటువంటి ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అన్నీ కూడా మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ను, దాంతోపాటుగా పెప్సిన్ అనే ఎంజైమ్ను, మ్యూకస్ అనేటటువంటి సబ్స్టెన్స్ను కూడా సెక్రీట్ చేయడం జరుగుతుంది. ఎక్కడికి సెక్రీట్ చేస్తాయి? స్టమక్ వాల్స్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ స్టమక్లోనికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ అండ్ మ్యూకస్ని సెక్రీట్ చేయడం జరుగుతుంది, అంటే రిలీజ్ చేయడం జరుగుతుంది. ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్రియేట్స్ అన్ యాసిడిక్ మీడియం విచ్ ఫెసిలిటేట్ ద యాక్షన్ ఆఫ్ ద ఎంజైమ్ పెప్సిన్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ పెప్సిన్ అనేటటువంటి ఎంజైము యాక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, వాట్ అదర్ ఫంక్షన్స్ డూ యూ థింక్ ఈజ్ సర్వ్డ్ బై ద యాసిడ్? ఇదే కాకుండా ఇంకా ఏమేం పనులు చేస్తుంది యాసిడ్? మనకు తెలియకుండా ఫుడ్ మెటీరియల్లో ఏదైనా బ్యాక్టీరియా కానీ, లేదంటే వైరస్ కానీ, లేదంటే ఏదైనా అన్వాంటెడ్ మెటీరియల్స్ ఉన్నట్టయితే వాటిని డీగ్రేడ్ చేయడంలో ఈ HCl ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో పెప్సిన్ యాక్టివ్ చేయడంలో, తర్వాత మనం తెలియకుండా ఏదైనా ఫుడ్ మెటీరియల్ తిన్నట్టయితే వాటిని కిల్ చేయడానికి కూడా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. ద మ్యూకస్ ప్రొటెక్ట్స్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ ద యాసిడ్ అండర్ నార్మల్ కండిషన్స్. నార్మల్ కండిషన్స్లో ఈ మ్యూకస్ అంతా కూడా HCl నుండి మన స్టమక్ యొక్క వాల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మ్యూకస్ హెల్ప్ చేస్తుంది. We have often heard adults complaining about acidity. Can this be related to what has been discussed above? Acidityకి స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి HClకి ఏమైనా సంబంధం ఉందా? ఎస్. సో మనం టైం టు టైం ఫుడ్ తీసుకున్నట్టయితే HCl సెక్రీట్ అయ్యి ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మనం టైం తినకపోతే ఆ HCl కొద్దిగా మనకు సెక్రీట్ అవ్వడం వల్ల మన స్టమక్ వాల్స్ అంతా కూడా కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మన HCl కంటెంట్ అనేది మన స్టమక్లో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే HCl కంటెంట్ స్టమక్లో ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి ఎసిడిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఎసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రాపర్గా ఫుడ్ మెటీరియల్స్ని టైం టు టైం మన డైజెస్టివ్ సిస్టమ్కి పంపాలి, అంటే మనం ప్రాపర్గా ఇన్ టైంలో ఫుడ్ మెటీరియల్స్ని తీసుకోవాలి. నెక్స్ట్, ద ఎగ్జిట్ ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ద స్టమక్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ఏ స్పింక్టర్ మజిల్ విచ్ రిలీజెస్ ఇట్ ఇన్ స్మాల్ అమౌంట్స్ ఇంటు ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇలా మనకు డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ అంతా కూడా మనకు స్పింక్టర్ మజిల్స్ అనేటటువంటి మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ ద్వారా స్టమక్లో నుంచి కొద్దిగా ఫుడ్ మెటీరియల్స్ స్మాల్ ఇంటెస్టైన్లోకి రావడం జరుగుతుంది. ఎందుకు స్మాల్ ఇంటెస్టైన్లో కొద్దిగా రావాలి? సో ఇంకేదైనా ఫుడ్ మెటీరియల్స్లో ఏదైనా డైజెస్ట్ కాని మెటీరియల్స్ ఉంటే ఇవి స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి కొద్దిగా స్టమక్లో ఉన్నటువంటి ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి స్పింక్టర్ మజిల్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రమ్ ద స్టమక్ ద ఫుడ్ నౌ ఎంటర్స్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇలా కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్లోకి
ఫుడ్ వస్తుంది. దిస్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ విచ్ ఈస్ ఫిట్టెడ్ ఇన్ టు ఏ కాంపాక్ట్ స్పేస్ బికాస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ కాయిలింగ్. సో మనం ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఒకసారి పరిశీలించినట్టయితే ఇది చాలా పొడగాటి నిర్మాణం. డైజెస్టివ్ సిస్టంలోని పొడగాటి నిర్మాణం ఏది అంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పొచ్చు. కానీ ఇంత పొడవుగా ఉన్నప్పటికీ అవి మన డైజెస్టివ్ సిస్టంలో ఎలా అకామిడేట్ అయి ఉంటాయి, అవి కాయిల్స్ లాగా అంటే చుట్టలు చుట్టలు చుట్టుకొని మనకు ఎక్కువ పొడవు ఉన్నా కానీ మనకు తక్కువ స్పేస్లో అవి అరేంజ్ అవ్వడం మనం గమనించవచ్చు. ద లెంత్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ డిఫర్ ఇన్ వేరియస్ అనిమల్స్ డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ దే ఈట్. సో ఈ ఇంటెస్టైన్ కూడా అంటే స్మాల్ ఇంటెస్టైన్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బివర్స్ ఈటింగ్ గ్రాస్ నీడ్ ఎ లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్ టు డైజెస్ట్ ద సెల్యులోజ్. కౌస్, బఫెలోస్, హార్సెస్ ఇలా మనం గడ్డి తినే అనిమల్స్ మనం చూసినట్టయితే వాటికి డైజెస్టివ్ సిస్టంలో లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఉంటుంది. అల్లో ద సెల్యులోజ్ టు బి డైజెస్టెడ్. సో ఇక్కడ గడ్డిలో సెల్యులోజ్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్ డైజెస్ట్ అవ్వడానికి మనకు పొడగాటి స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఉంటుంది. మీట్ ఈజ్ ఈజియర్ టు డైజెస్ట్, హెన్స్ కార్నివర్స్ లైక్ టైగర్స్ హ్యావ్ ఏ షార్టర్ స్మాల్ ఇంటెస్టైన్. సో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే టైగర్స్, డాగ్స్ ఇలాంటి వాటిలో స్మాల్ ఇంటెస్టైన్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకు? మీట్ ఈజ్ ఈజియర్ టు డైజెస్ట్, మీట్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో కాబట్టి దానికి పెద్ద స్మాల్ ఇంటెస్టైన్స్ అవసరము లేదు. నెక్స్ట్, ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద సైట్ ఆఫ్ ద కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో ఇలా మనకు స్టమక్లో పార్షియల్గా డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ పార్షియల్గా డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ కొద్దిగా స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చిన తర్వాత ఫుడ్లో రిమైనింగ్ ఏదైనా మిగిలి ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంతా కూడా డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇట్ రిసీవ్స్ ద సెక్రిషన్స్ ఆఫ్ ద లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఫర్ దిస్ పర్పస్. ఇలా కంప్లీట్గా ఫుడ్ మెటీరియల్ డైజెస్ట్ అవ్వాలి అంటే వాటికి కొన్ని సెక్రిషన్స్ అంటే కొన్ని ఎంజైమ్స్ కావాలి. ఈ ఎంజైమ్స్ని లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మిగిలి ఉంటే వాటిని డైజెస్ట్ చేయడం జరుగుతుంది. ద ఫుడ్ కమింగ్ ఫ్రమ్ ద స్టమక్ ఈజ్ ఎసిడిక్ అండ్ హ్యాస్ టు బి మేడ్ ఆల్కలైన్ ఫర్ ద ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ టు యాక్ట్. సో ఇక్కడ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ యాక్ట్ చేయాలి అంటే వాటికి బేసిక్ మీడియం ఉండాలి. అంటే ఆమ్ల స్వభావం ఉండకూడదు, దానికి క్షార స్వభావం ఉండాలి. సో కాబట్టి ఈ స్టమక్లో నుండి వచ్చేటటువంటి ఫుడ్ మెటీరియల్ ఎలా ఉంది, స్టమక్లో హెచ్సిఎల్తో మిక్స్ అయింది కదా, సో ఎసిడిక్ నేచర్లో ఉంది. సో ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్కి వస్తుందో అప్పుడు అది బేసిక్ నేచర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో బైల్ జ్యూస్ ఫ్రమ్ ద లివర్ అకంప్లిషెస్ దిస్ ఇన్ అడిషన్ టు యాక్టింగ్ ఆన్ ఫ్యాట్స్. సో ఇలా మనకు లివరు, ప్యాంక్రియాస్తో పాటుగా మనకు బైల్ జ్యూస్ అనేటటువంటి ఒక జ్యూస్ను కూడా మనకు లివర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫ్యాట్స్ పైన యాక్ట్ చేసి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఫ్యాట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇంటెస్టైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లార్జ్ గ్లోబ్యూల్స్ విచ్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ఎంజైమ్స్ టు యాక్ట్ ఆన్ దెమ్. సో బైల్ సాల్ట్స్ బ్రేక్ దెమ్ డౌన్ ఇంటూ స్మాలర్ గ్లోబ్యూల్స్ ఇంక్రీజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. సో ఇలా స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నప్పుడు మనకు ఈ ఫ్యాట్స్ అన్నీ కూడా పెద్ద మాలిక్యూల్స్గా ఉంటాయి. ఈ బైల్ జ్యూస్లో ఉన్నటువంటి బైల్ సాల్ట్ సహాయంతో ఈ పెద్దగా ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ అంతా చిన్నగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే చిన్నగా ఈ ఫ్యాట్ మాలిక్యూల్స్ కన్వర్ట్ అవుతాయో అప్పుడు ఈజీగా డైజెస్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. దిస్ ఈజ్ సిమిలర్ టు ద ఎమల్సిఫైయింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్ అండ్ డర్ట్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఇన్ చాప్టర్ 4. ఈ ఫ్యాట్స్ పైన బైల్ జ్యూస్ ఆర్ బైల్ సాల్ట్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అనే దాన్ని మనం చాప్టర్ 4లో క్లియర్గా చదువుకుంటాం. సో ఈ బైల్ సాల్ట్స్ అనేవి ఎమల్సిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అంటే పెద్దగా ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ని చిన్నగా మార్చడం మనం గమనించవచ్చు. ద ప్యాంక్రియాస్ సెక్రెట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ విచ్ కంటైన్స్ ఎంజైమ్ లైక్ ట్రిప్సిన్ ఫర్ డైజెస్టింగ్ ప్రోటీన్స్ అండ్ లైపేజ్ ఫర్ బ్రేకింగ్ డౌన్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్. సో ఇలా మనకు ప్యాంక్రియాస్ నుంచి వచ్చినటువంటి ట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ ప్రోటీన్స్ డైజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా లైపేజ్ అనేటటువంటి ఎంజైము ఎమల్సిఫై అయినటువంటి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ద వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ కంటైన్ గ్లాండ్స్ విచ్ సెక్రీట్ ఇంటెస్టినల్ జ్యూసెస్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్లో కూడా కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, దాని నుండి ఇంటెస్టినల్ జ్యూస్ అనేది సెక్రీట్ అవుతుంది.
The enzymes present in it finally convert the proteins to amino acids, complex carbohydrates to glucose, fat into fatty acids and glycerol. సో ఇలా ఇంటెస్టినల్ జ్యూసెస్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్స్ని అమినో యాసిడ్స్గా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా, ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్గా కన్వర్ట్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అమినో యాసిడ్స్గా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ గ్లూకోజ్గా, ఫ్యాట్స్ అన్నీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో డైజెషన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో ఇలా జరుగుతుంది. నెక్స్ట్, డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ టేకెన్ అప్ బై ద వాల్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్. సో డైజెస్ట్ అయిన తర్వాత డైజెస్టెడ్ ఫుడ్ అన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ హ్యాస్ న్యూమరస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విల్లీ విచ్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్. సో ఏదైతే డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ అయిందో ఫుడ్ మెటీరియల్, ఆ డైజెస్టివ్ సిస్టంలో ఏదైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్లోకి వెళ్తాయి. అక్కడ విల్లీ అనేటటువంటి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఈ విల్లీ అనే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ద్వారా న్యూట్రియంట్స్ అన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్లోకి అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది, అంటే గ్రహించుకోవడం జరుగుతుంది. ద విల్లీ ఆర్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్ విచ్ టేక్ ద అబ్జార్బ్ ఫుడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ వేర్ ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ అబ్టైనింగ్ ఎనర్జీ, బిల్డింగ్ అప్ న్యూ టిష్యూస్ అండ్ ద రిపేర్ ఆఫ్ ఓల్డ్ టిష్యూస్. సో ఎప్పుడైతే ఈ విల్లీలోకి ఈ న్యూట్రియంట్స్ అంతా వెళ్తాయో ఆ విల్లీకి బ్లడ్ వెజల్స్ ఎక్కువగా సప్లై అయి ఉంటాయి. సో ఈ విల్లీ ద్వారా బ్లడ్లోకి న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే న్యూట్రియంట్స్ ఈ బ్లడ్లోకి వెళ్తాయో ఆ బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఎనర్జీ అవసరం అవుతుందో, ఎక్కడైతే న్యూ మెటీరియల్స్ అవసరం అవుతాయో, ఎక్కడైతే టిష్యూస్ రిపేర్కి అవసరం అవుతుందో అక్కడికి ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్ళడం మనం గమనించవచ్చు. The unabsorbed food is sent into the large intestine where it will absorb more water from this material. సో ఇంకా డైజెస్టెడ్ ఫుడ్ అంతా బ్లడ్లోకి వెళ్ళింది. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఆర్ అన్అబ్జార్బ్డ్ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి వాల్స్, ఈ లార్జ్ ఇంటెస్టైన్ వాల్స్ అన్నీ కూడా ఏదైనా అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్లో వాటర్ ఉన్నట్టయితే దాన్ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. ద రెస్ట్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ వయా యానస్. సో వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మనకి యానస్ ద్వారా బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ద ఎగ్జిట్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద యానల్ స్పింక్టర్. సో ఇలా మనకు ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయటికి పంపడానికి యానస్ దగ్గర యానల్ స్పింక్టర్ అనేటటువంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ యానల్ స్పింక్టర్ ద్వారా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ హ్యూమన్ బీయింగ్స్లో పోషణ విధానం. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.